హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి కుక్కర్ చికెన్ రెసిపీ. అంటే కుక్కర్లో చేసిన చికెన్, అది కూడా తొందరగానే రెడీ అయిపోతుంది. అది చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. అది కూడా ఏ మసాలాలు అసలు నూరు పెట్టిన అవసరం లేదు. కుక్కర్ చికెన్ అంటే ఇంకొక మసాలా దాటింకి వస్తుంది. మీరంటే కమెంట్ చేసి రెండోసారి చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. రెండంటే రెండు సెటీల్లోనండి తొందరగానే రెడీ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటవుతుంది, మనం బయటికి వెళ్తాము, చికెన్ ఉంటుంది వండాలి, చుట్టాలు వస్తున్నారు వండాలంటే అలాంటప్పుడు ఇలా మీరు ట్రై చేయొచ్చు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక కుక్కర్ తీసుకోండి. ఎందులో ఉండాలనుకోండి కుక్కరు. మనకి నీస్ కుక్కర్లు వేరేగా ఉంటాయి కదా మనకి తెలుగు వాళ్ళకి. అలాంటి కుక్కర్లోనే ఒక 4 స్పూన్ ఆయిల్ అయినా మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు. దీనిలోకి వేస్తున్నాను అర చెంచాడు జీలకర్ర కొంచెం చిటపటలాడేలాగా. దీంట్లోనే కొంచెం మసాలా దినుసులు వేసుకుంటాను. 4 యాలకులు, 2 యాలకులు, దాల్చీని చిన్న ముక్క, పువ్వు, మళ్ళీ మిరియాలు ఒక 4, లవంగాలు ఒక 4 ఇలా వేసేసుకోండి. 4 వేసుకోండి. ఎక్కువ మసాలా చేసిన అవసరం లేదు. దాని తర్వాత కొంచెం చిటపటలాడినాడుగా గ్యాస్ లో టు మీడియం పెట్టండి. స్లోలో పెట్టేసినా పర్లేదు. దాని తర్వాత దీనిలోనికి ఆనియన్స్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎటు రుబ్బటం లేదు కదా, ఆనియన్ వల్ల థిక్నెస్ వస్తుంది, చాలా టేస్టింగ్గా. దీనిలో వేస్తున్నాను ఒక 4-5 ఆనియన్స్లండి రఫ్లు కట్ చేసుకొని వేసుకోండి. దాని తర్వాత మిరపకాయలు ఒక 4-5 చీల్చిలు పెట్టుకొని వేసుకోండి. వేసుకున్నాక దీనికి కొంచెం బాగా వేపుకోవాలి. చాలాసార్లు లేట్ అవుతుంటుంది. ఒక్కోసారి చుట్టాలు మేము వస్తున్నాము, వచ్చేసారు, సొంత వాళ్ళు చెప్పరు కదా, అప్పుడు ఫటాఫట్ మనం ఒక పక్క రైస్ ఒక పక్క చారు పెట్టి ఇలా చికెన్ వండేసిన అయిపోద్ది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కొంచెం పింకిష్ చూడండి కలర్ వచ్చింది. దీనిలోకి వేసుకుంటున్నాను రఫ్లో కట్ చేసుకున్న ఒక 4-5 టమోటోస్లు వేసుకొని ఇవి చక్కగా మగ్గిపోవాలి రెండు కలిసి. అదే గ్రేవీ అవుతుంది. దీనిలోకి అరచెంచాడు పసుపు, అరచెంచాడు గరం మసాలా, అరచెంచాడు ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసాను. అది స్కిప్ అయిపోయింది నాతోటి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. అయితే ఒక 6-7 వెల్లుల్లిను 6 ఇంచు అల్లం ముక్క కొట్టేసి కచ్చపక్కకు వేసుకొని దీనిలో కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి చక్కగా గ్రేవీ వచ్చిందా ఉడికించుకోవాలి. ఇది గ్రేవీ అండి. చూడండి, ఎప్పుడైనా మనం టమాటాలు మగ్గించాలా తొందరగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని సిమ్ అంటే మూత పెట్టి ఇటు మనం పని చేసుకోవచ్చు. ఇలాగ ముద్దలాగా చూడండి, ఇలాగ చక్కగా వచ్చేస్తుంది. ఇదండి చికెన్ అన్నీ మిక్స్ తెప్పించుకన్నా వచ్చేస్తున్నది ఇంట్లోకి. అంటే బుర్రలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీరు కాబట్టి ఓన్లీ నార్మల్ చికెను, బ్రెస్ట్ సైజ్ చికెను, ఇలా లెగ్ పీస్లన్నీ వేసేసుకోండి. ఇది కొంచెం తక్కువ 1 కిలో ఉంటుందండి. ఇప్పుడు చాలా వేసుకోవాలన్నా చాలా వేడండి మా దగ్గర ఛత్తీస్గఢ్లో. అయితే నేనేం చేశాను, రాగానే కడిగేసి ఫ్రీజర్లో పెట్టాను. ఎందుకంటే కొంచెం టైట్ అవుతుంది, అంటే పోగలదు అనుకున్నది భయం ఉంటుంది కదా. అయితే అది పెట్టగానే కొంచెము బరఫు ఉడకలే అంటే పట్టుతుంది. అది నార్మల్గా అయిపోద్ది ఇప్పటికి. ఇలాగా చేసిన తర్వాత చక్కగా కలిపేసుకోండి. కలిపాక గ్యాస్ ఫ్లేమ్ ఎక్దమ్ స్లిమ్లోనే పెట్టండి. ఇప్పుడు దాని తర్వాత దీనిలోకి ఒక వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోలేదు, మూత పెట్టేసి దీనికి నేను చక్కగా మగ్గించిన తర్వాత ఇలాగ వాటర్ పైకి వచ్చింది. కొంచెం వేపాలండి, వేపితే టేస్ట్ వస్తుంది. ఎక్కడైనా ఏ కూరలైనా కొంచెం వేగుతాయి. మసాలా అంటే ఉల్లిపాయలు టమాటాలే మసాలా అంటే అది చక్కగా వేగుతుంది, చాలా బాగుంటుంది. మసాలా ముద్ద నూరు పెడతాము, తప్పకుండా వేపాలి చక్కగా. అయితే చక్కగా ఇలాగా కొంచెం 5-10 నిమిషాల తర్వాత తన వాటరు, టమాటో వాటరు, ఆనియన్ వాటరు, మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా చికెన్ ఇంకా ఆల్మోస్ట్ దాని వాటర్ ఉంటుంది, అదే తీసి ఇంత వాటర్ వచ్చి మూత పెట్టొద్దు. చక్కగా చూడండి ఎంత బాగా వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ కాలేదండి, ఈ వాటర్ వచ్చింది అంతే. చక్కగా కలిపేసుకొని చూడండి, ఇప్పుడే థిక్నెస్ తోటి ఎంత అందంగా ఉన్నదో, అందంగా కనిపిస్తుంది. అనిపించట్లేదు కదా మనం కుక్కర్లో వండుతున్నాం ఎలాగో ఉంటుందో కదా. చాలా బాగా మసాలా ముద్ద నోరు పెట్టకుండా చాలా బాగా రెడీ అయిపోతుంది. ఇలాగా అయిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత దీనిలోకి ఒక 3 గ్లాసుల్లో వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే అంటే చికెన్ కొంచెం జస్ట్ ములిగినట్టుగా, ఎక్కువ చేసిన అవసరం లేదు, చికెన్ తొందరగానే రెడీ అయిపోతుంది. అందుగురించే నేను 3 గ్లాసులు వేసుకున్నాను. ఆ వాటర్ తోటి చక్కగా వేగిన తర్వాత చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. దీనికి మూత పెట్టేసి ఒక మీడియం ఆచిలోనే 2 విజిల్స్ తీయాలి. మూత పెట్టేస్తున్నాను. చూడండి, కట్టెరతోటి చక్కగా మూత పెట్టేయాలి. తగిలిపో నాయన.
ఇలాంటి కుక్కర్ తోటి కుస్తీ ఎవరు దెబ్బలాడతారు చెప్పండి. ఎందుకంటే చాలా సార్లు ఇలాంటి కుక్కర్‌లకి మూతలు తగలవు. నాకైతే ఏటి ఎప్పుడు చేస్తుందని నాకే మూత తగలదు ఇది కుక్కర్‌ది అనుకుంటుంటాను నేను. మీతోటి ఇంక అవుతుందా? అయితే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పగలరు. ఒక్కోసారి హడబడిలోనైతే చాలా కోపమొస్తుంటది. ఇలాగ మూత పెట్టేసి మీడియం ఆంచ్‌లోన 2 విజిల్స్ అయ్యి పూర్తి చల్లారిపోయిన తర్వాత తీయాలి. మూత పెట్టేసాను. దీనికి 2 విజిల్స్‌లు రావాలి. ఏంటంటే మా దగ్గర వేడికి తొందరగానే మొబైల్స్ వేడెక్కిపోతున్నాయి. అయితే ఆ వీడియో నేను షూట్ చేశాను. అప్పటికి రాలేదది. మూత తీసేసి చూపించింది. సిటీదొచ్చింది చూడండి. 2 సిటీలు చేసిన తర్వాత ఇలాగ మూత తీసిన తర్వాత వీడియో వచ్చింది. ఫోటోస్ వచ్చాయి. ఇలాగ అయింది. దీన్ని సర్వ్ చేసుకున్నాను. అంతే మూత తీసిందే. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మూత తీసేసి దీనికి సర్వ్ చేసుకోండి. అంతేనండి. టేస్టీ కుక్కర్‌కి చికెన్‌కి రెసిపీ రెడీ అయిపోయింది. అది కూడా 2 విజిల్‌లోనే ఏం మసాలాలు పెట్టాను చెప్పండి. ఇంట్లో ఉన్న వస్తువులతో మనం చేస్తాము. మీకు గాని నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే ఎలా రెడీ అయింది మీతోటి కూడా కుక్కర్గా చికెన్కి రెసిపీ నచ్చిందా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.